హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్, ఈ సెషన్లో లాస్ట్ టైం అంటే సెప్టెంబర్ 2లో జరిగినటువంటి ఫ్రీ టెస్ట్ సిరీస్లో భాగంగా ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ అనులోమానుపాతం విలోమానుపాతానికి సంబంధించిన టాపిక్ పైన నిర్వహించిన 20 ప్రశ్నలని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అయితే మన ఛానల్ని కొత్తగా చూసే అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, ఫ్రీగా ఎగ్జామ్ రాయాలనుకున్న అభ్యర్థులు మన యాప్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్లో ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకొని మరి రోజు జరిగేటటువంటి ఫ్రీ ఎగ్జామ్స్ని మీరు రాసుకోగలరు. ఓకేనా? మరి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి అమ్మా, అనులోమానుపాతం విలోమానుపాతానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అని చెప్తాం ఇంగ్లీష్లో. మరి అందులో భాగంగా ఉన్నటువంటి మొదటి ప్రశ్న చాలా సింపుల్ టాపిక్, ఈజీ టాపిక్ అండి ఇది. చూడండి, 12 పెన్సిళ్ళ ధర 24 రూపాయలు అయితే 10 పెన్సిళ్ళ ధర ఎంత అని అడిగాడు. చూడండి, ఒకదానికి ఎంత అవుతుంది? 2 రూపాయలు అవుతుంది. సో 12 ఎక్కం 12, 12 24. సో 2 10 20 రూపీస్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకేనా? చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాస్త ముందుకెళ్ళండి. ఇక్కడ చూడండి, ప్రసాద్ 3 నెలలకు 15,000 రూపాయలు సంపాదించిన 95,000ను సంపాదించడానికి ఇక ఎన్ని నెలలు అదనంగా కావాలను? ప్రశ్న చాలామంది సరిగ్గా చదవక కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ తప్పు ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంది. ప్రశ్నలో మిమ్మల్ని అడిగింది ఏంటి సార్ అంటే అదనముగా, ఇంకా అడిషనల్ని ఎన్ని నెలలు కావాలి అని అడిగాడు సార్. ఇక్కడ మనం ఏం చేస్తాం, 3కి ఎంత 15,000 రూపీస్ సంపాదిస్తాడు 3 మంత్స్లో. అంటే 1 మంత్లో 5,000 రూపీస్ సంపాదిస్తున్నాడు కదా. మరి 1 మంత్లో 5,000 అంటే 95,000 సంపాదించడానికి ఎంత అవుతుంది? 95,000 రూపీస్ సంపాదించడానికి ఎవ్రీ మంత్ కింద చేస్తే మనకు 19 నెలలు వస్తుంది. సో అందరూ ఇదే కరెక్ట్ అని చెప్పేసి 19 మంత్స్ అని ఆన్సర్ పెడుతున్నారు సార్. క్వశ్చన్లో ఏమడిగాడు అది చదవండి. అదనంగా అడిగాడు కదా. అదనంగా అంటే ఈ 3 నెలలు అవసరం లేదు కదా సార్, తీసేయండి. 16 మంత్స్ యువర్ ఆన్సర్. కావాల్సిన అదనంగా ఇప్పుడు 4th మంత్ నుంచి 19th మంత్ వరకు. ఓకేనా? ఇది ఆన్సర్ అంటే. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా అంటే థర్డ్ బిట్. ఒక పిట్ట 10 సెకండ్ల కాలంలో 23 సార్లు తన రెక్కలను ఆడిస్తుంది. అదేవిధంగా ఆడిస్తే 2 నిమిషాలకు ఎన్నిసార్లు తన రెక్కలను ఆడిస్తుంది? ఇది మనకు ఆలోచించండి, ప్రయత్నించండి అనే బాక్స్లో నుంచి తీసుకోబడ్డటువంటి ప్రశ్న. చాలామంది దీన్ని స్కిప్ చేస్తుంటారు. అలాంటి మోడల్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. సరే, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సరే, ఏమన్నాడు? ఏకవస్తు మార్గం ద్వారా చేయొచ్చు. అనులోమానుపాతం అంటే ఏకవస్తు మార్గమే, ఇండైరెక్ట్గా ఎక్కువ బై తక్కువ కాన్సెప్ట్ ద్వారా చేస్తాం. 10 సెకండ్ల కాలానికి 23 సార్లు తన రెక్కల్ని ఆడిస్తే 2 నిమిషాలు అంటే ఎన్ని సెకండ్లు? ప్రమాణాల్లోకి మార్చుకోండి. అంటే 120 సెకండ్స్ సార్. సింపుల్. 10 సెకండ్ల కాలంలో 23 సార్లు తన రెక్కల్ని ఆడిస్తే 120 సెకండ్లలో ఎంతో ఆడిస్తుంది? అంటే ఎక్కువ కదా, ఎక్కువ బై తక్కువ ఇంటూ 23. 0కి 0 క్యాన్సల్. సో 12 × 23. చూడండి, 12 × 23లో ఇక్కడ లాస్ట్కు 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. 3 2 6. 1s ప్లేస్లో 6 ఉండే ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి? 1 2. ఓకేనా? 2 ఉన్నాయి ఇక్కడ. అంటే ఇది కాదు. క్లియర్? సరే చూద్దాం. ఇక్కడ 23 × 12 చేసేస్తా డైరెక్ట్గా. 12 3 36. 12 3 36. 12 2 24 + 7. 24 + 3 27. 276 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది కాదు. ఒకవేళ ఆడ 6 లేకపోతే డైరెక్ట్ ఆన్సర్ పెట్టేవాళ్ళం. ఓకేనా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రశ్న చూడండి. రైట్, ఇక్కడ ఇదేం అడుగుతున్నాడు సార్ అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఒక పటం యొక్క స్కేలు 1:30,000 అని ఇవ్వబడింది. పటంలో 2 పట్టణాల మధ్య దూరము 6 సెంటీమీటర్లు గనక అయినట్లయితే 2 పట్టణాల మధ్య ఉండేటటువంటి నిజ దూరాన్ని మీటర్లలో తెలపండి అంటున్నాడు సార్. సో జనరల్గా మనం ఏమంటాం సార్, 1 సెంటీమీటర్కి 30 సెంటీమీటర్స్ అయినట్లయితే ఇక్కడ 6కి ఎంత అంటే మనం ఏం చేస్తాం, ఎక్కువ బై తక్కువ ఇంటూ ఇక్కడ 30,000 = 1,80,000 సార్ అని చెప్తాం. ఏ సార్ను 30,000 × 6 చేస్తే 1,80,000 వచ్చేస్తుంది. రైట్. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లో 1,80,000 ఇక్కడ ఉంది సార్, ఇదే కరెక్ట్ సార్ అంటాం. కానీ అది కాదు. ఈ 1,80,000 ఏంటివి సార్ అంటే సెంటీమీటర్స్. అవి
బట్ వాట్ ఈస్ ఆస్కింగ్ మీటర్స్లలో అడిగాడు సార్. మరి ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? ఇక్కడ ప్రమాణాల్లో మనకు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, మీటర్ నుంచి సెంటీమీటర్కి, సెంటీమీటర్ నుంచి మీటర్కి మార్చమని. మరి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్రశ్న అడిగాడు. ఏం చేస్తున్నాడు అంటే మీటర్స్లోకి మార్చాలంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ చిన్న ప్రమాణం నుంచి పెద్దదానికి మార్చేటప్పుడు దాని యొక్క సంబంధం చేత, రిలేషన్ చేత భాగించాలి. మనం మాట్లాడుకున్నాం యాప్లో. అప్పుడు ఏం చేస్తాం, దాని రిలేషన్ ఏంటి? 100. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 2 zeros క్యాన్సల్. ఎంత మిగిలింది? 1800. 1800 మీటర్స్ ఈజ్ యువర్ ఆన్సర్ సార్. వెర్ ఈజ్ యువర్ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇదేంటి? చాలా జాగ్రత్తగా వినాలి. 36 మంది కూలీలు ఒక గోడను 12 రోజులలో కట్టగలరు. అయినా అదే గోడను 16 మంది కూలీలు ఎన్ని రోజుల్లో కడుతున్నారు? జనరల్గా మాట్లాడుకోవాలి. ఆర్థమెటిక్ అంటేనే మన డైలీ జరిగేటటువంటి సన్నివేశాలు అన్నీ ఉంటాయి. చూడండి, 36 మంది అంట ఒక గోడను 12 డేస్లో కడతారంట. ఓకే, బాగుంది సార్. మరి అదే 16 మంది కూలీలు అయితే ఎన్ని రోజుల్లో కడతారు? మనం ఏం మాట్లాడుకుంటాం? ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 12 డేస్లో కడుతున్నారు. తక్కువ అంటే మంది తగ్గారు. 16 మంది ఉన్నప్పుడు ఏం జరుగుతుంది సార్? టైం ఎక్కువ పడుతుంది కదా. మనుషుల సంఖ్య తగ్గితే కాలం పెరుగుతుంది, టైం ఎక్కువ పడుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇక్కడ ఎక్కువ బై తక్కువ ఇంటూ 12. సింపుల్గా చూడండి, 4 4లు 4 9లు, 4 ఎక్కము 4 3లు, 9 3 27 డేస్ పడుతుంది సార్. సో 27 డేస్ ఈజ్ యువర్ ఆన్సర్. వెర్ ఈజ్ యువర్ ఆప్షన్? ఇక్కడ ఉంది 27 డేస్. ఇది మీ సమాధానం. ఓకేనా సార్? రైట్ అమ్మా. ఆ తర్వాత ఈ ప్రశ్న చూడండి. ఒక ట్యాంకును 6 నీటి కుళాయిలు 1 గంట 20 నిమిషాలలో నింపిన 5 కుళాయిలు ఆ ట్యాంకును నింపుటకు పట్టుకాలం ఎంత? సింపుల్. సో ఇది కూడా ఏకవస్తు మార్గం ప్రకారం, ఎక్కువ బై తక్కువ కాన్సెప్ట్ ప్రకారం చేయొచ్చు. 6 కుళాయిలు 1 అవర్ 20 మినిట్స్. 1 అవర్ అంటే 60 + 20 అంటే 80 మినిట్స్ రాసుకుంటాను, అంతే కదా. 80 మినిట్స్ రాసుకుంటాను. అండ్ 5 కుళాయిలు అయితే ఎప్పటి వరకు ఎంత సమయంలో నింపుతాయి? చూడండి, జనరల్గా మనం ట్యాప్లో ఎన్ని ఎక్కువ ట్యాప్స్ ఓపెన్ చేస్తే అంత తొందరగా ట్యాంక్ నిండిపోతుంది. ఒక్కటే ఇప్పుడు రెండు ట్యాప్స్ ఉన్నాయనుకోండి, 2 ట్యాప్స్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది? కొంచెం తొందరగా నిండిపోతుంది ట్యాంక్. ఒకటే అయితే సమయం పడుతుంది. అంటే ట్యాంక్ ఇక్కడ ట్యాప్ల సంఖ్య, కుళాయిల సంఖ్య తగ్గే కొద్దీ సో అక్కడ సమయం అనేటటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ. సింపుల్ కాన్సెప్ట్. ఇంటూ 80. ఓకే, సో 5 1 = 5, 16 × 80, 16 × 6 96 మినిట్స్ సార్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. 96 మినిట్స్. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు మీకు నిమిషాలలో అని కూడా. ఓకే, అందుకే ఇక్కడ ఇవ్వలేదు ఆప్షన్స్. రైట్, ఈ ప్రశ్న చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నాను. ఒక పనిని 36 మంది పురుషులు 12 రోజుల్లో పూర్తి చేసిన అదే పనిని 48 మంది పురుషులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? సరే చూడండి, 36 12 డేస్లో పూర్తి చేస్తున్నారు. అయితే 48 మెంబర్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? జనరల్గా ఈ ప్రశ్న తెలంగాణ TRT 2017 SGTలో భాగంగా రావడం జరిగింది సార్ గతంలో. చూడండి, 36 12 డేస్లో అయితే 48 మెంబర్స్ ఎన్ని డేస్లో? అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇందాక మాట్లాడుకున్నట్టు మనుషులు పెరిగారు కదా. మనుషులు పెరిగినప్పుడు డేస్ తగ్గిపోతాయి. అంటే తక్కువ రిలేషన్లో ఎక్కడ రాసుకోవాలి? తక్కువ బై ఎక్కువ ఇంటూ 12. సో 12 1 = 12, 12 4 = 48, 4 1 = 4, 9 డేస్ ఈజ్ యువర్ ఆన్సర్. 9 డేస్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా మై డియర్ టీచర్స్? రైట్ అమ్మా. ఆ తర్వాత చూడండి ఈ ప్రశ్న చాలా జాగ్రత్తగా వినాలి. ఒక లారీ 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించటకు పట్టు కాలం 25 నిమిషాలు. అయినా అదే లారీ అదే వేగంతో 5 గంటల్లో ప్రయాణించుటకు ఎంత సమయం ఎంత 5 గంటల్లో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అని అడుగుతున్నారు సార్. లిసన్ బి కేర్ఫుల్లీ. సో మన క్లాసెస్ ప్రతిదీ కూడా ఈవెన్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఆ ప్రశ్నల్ని కూడా ఇదే రకంగా షార్ట్ కట్స్ రూపంలో మన క్లాసెస్ యాప్లో అందుబాటులో ఉన్నాయి.
ఓకేనా. సో కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా యాప్ను డౌన్లోడ్ చేసుకుని మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి కోర్సెస్ని ఒకసారి విజిట్ చేయండి అండ్ లైక్ చేసి మీ అమూల్యమైనటువంటి కామెంట్ను ఇక్కడ పంపండి టీచర్స్. ఓకేనా. రైట్, ఇక్కడ చూడండి, లారీ 14 కిలోమీటర్ల దూరము 25 మినిట్స్లో కనుక వెళ్తే 5 అవర్స్ అంటున్నావు. 5 అవర్స్కి ఎన్ని నిమిషాలు అవుతాయి? 5 అవర్స్కి 5 × 60 అంటే 300 మినిట్స్లో ఎంత దూరం పోతుంది అని అర్థం. అంతే, 300 మినిట్స్లో. 25 మినిట్స్కి 14 కిలోమీటర్స్ అయినప్పుడు 300 మినిట్స్కి ఎక్కువ దూరం పోతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 14. క్లియర్. ఇక్కడ 5తో క్యాన్సిల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మనకు 25తో కూడా క్యాన్సిల్ చేయొచ్చు అమ్మా. సరే చూద్దాం, 5తో చేస్తాను. 5 5 జా 25, 5 60 జా, 5 1 జా 5 12. సో 12 అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ 2 4 జా 8, 168 ఆన్సర్. 168. వీటన్నింటికి 1 ప్లేస్లో 8 లేదు, అయిపోయింది. రైట్. ఆ తర్వాత మీరు పూర్తిగా చేసుకోండి. రైట్, ఇక్కడ చూడండి అమ్మా ఈ ప్రశ్న, 9వ ప్రశ్న. ఒక బాలికల వసతి గృహంలో 50 మంది బాలికలకు 40 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయి. అదనంగా 30 మంది బాలికలు ప్రవేశం చెందిన అందరికీ ఎన్ని రోజుల వరకు ఆ ఆహార పదార్థాలు సరిపోతాయి? చూడండి, చాలా మంచి బిట్, ఈజీ బిట్ కూడా. ఓకే, ఒక బాలికల వసతి గృహంలో 50 మంది బాలికలు ఉన్నారు. బాలికల సంఖ్య ఎంత? 50 మంది. ఎన్ని రోజులకు సరిపడేంత బియ్యం ఉన్నాయి వాళ్ళ దగ్గర, సరుకులు ఉన్నాయి, ఆహార పదార్థాలు అంటే 40 డేస్కి సరిపడ ఉన్నాయి. 40 డేస్కి సరిపడి ఉన్నాయి. కానీ ఏమైందంటే అదనంగా ఇంకొక 30 మంది వచ్చి చేరుకున్నారు అక్కడికి, ఇంకొక 30 మంది వచ్చి చేరారు. ఆ 30 మంది వచ్చి చేరినందుకు గాను మరి 80 మంది అయ్యిండ్రు. వాళ్ళందరూ కూడా ఎంతమంది అయ్యారు? 80 మంది అయ్యారు. అయితే మరి అప్పుడు అవి ఎన్ని రోజులకు సరిపోతాయి అనేటటువంటిది క్వశ్చన్. సింపుల్. ఈ స్ట్రక్చర్ మీకు అర్థమైతే వితిన్ 10-15 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేస్తారు. చూడండి, 50 మంది ఉంటే 50 మందే ఉంటే బాగుండేది, 40 మందికి సరిపోయేది, 40 రోజులకు సరిపోయేది అంత ఆహార పదార్థాలు. కానీ 30 మంది ఎక్స్ట్రా రాగానే ఏమైంది? డేస్ తగ్గిపోతాయి కదా, తినేవాళ్ళు ఎక్కువ మంది వచ్చేసారు కదా. అప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే తగ్గిపోతాయి, తక్కువ అవుతాయి. కాబట్టి ఈ రిలేషన్లో ఈ రెండు తగ్గిపోతాయి. సో 50/80 × 40 అంతే కదా. ఫస్ట్ 50 ఉండే, తర్వాత 80కి వచ్చేసింది. సో 41 జా 42 జా 2 1 జా 225 జా. సో 25 డేస్ అవుతుంది సార్. ఎక్కడమ్మా? 25 డేస్కి సరిపోతుంది. ఇట్ ఈస్ క్లియర్. రైట్ అంతే. ఆ తర్వాత నెక్స్ట్ 10వ బిట్ చూడండి. ఇక్కడ ఈ బిట్ ఏం చెప్తున్నాడు సార్ అంటే కేర్ఫుల్గా వినాలి. ఒక రైతు తన బియ్యాన్ని మార్కెట్కు తీసుకెళ్ళడానికి కొన్ని బస్తాలలో నింపాలి. అయితే ఒకవేళ అతను ప్రతి బస్తాలో 30 కిలోగ్రాములు, సో 30 కేజెస్, 30 కేజీల బియ్యం కనుక నింపితే అతనికి అలాంటి బస్తాలు ఎన్ని అవుతాయి సార్ అంటే 18 అవుతాయి. 18 అవసరం అవుతాయి. అయితే ఒకవేళ అతను 20 కిలోల బస్తాలు కనుక నింపితే అతనికి ఎన్ని బస్తాలు అవసరం అవుతాయి అంటున్నాడు. చూడండి, సో 20 కేజెస్కి నింపితే ఏమవుతాయి? 30 కేజెస్కి నింపినప్పుడు 18 అవుతున్నాయి. 20 అయినప్పుడు ఏమవుతాయి? పెరుగుతాయి కదా. సో పెరుగుతాయి కాబట్టి ఈజీగా ఎక్కువ బై తక్కువ ఇంటూ 18. 0కి 0 క్యాన్సల్, 2 1 జా 2 9 జా. సార్ 27 సంచులు అవుతాయి సార్. 27 అవుతాయి. ఎంతమ్మా? 27. ఎక్కడుంది? ఆప్షన్ 4లో ఉంది 27. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా. రైట్. ఆ తర్వాత ఇది చూడండి సార్. ఒక హాస్టల్లో 135 మంది అబ్బాయిలకు 26 రోజులకు అవసరమయ్యే సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయి. సేమ్ ఇందాక మాట్లాడుకున్నట్టే. సో ఒకవేళ హాస్టల్కు అదనంగా 60 మంది వచ్చి చేరితే, అబ్బాయిలు వస్తే ఆ ఆహార పదార్థాలు ఎన్ని వస్తాయంటున్నాడు. చూడండి, 135కి 26 డేస్కి సరిపడి ఉన్నాయి. ఓకే ఫైన్. అయితే 60 మెంబర్స్ యాడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే 195 వస్తుంది. 195 మెంబర్స్ అయితే సింపుల్ కదా. సో ఇందాక మాట్లాడుకున్నట్టు చెప్పుకోవచ్చా? ఏమని చెప్పొచ్చు? ఇక్కడ జస్ట్ వెయిట్ అమ్మా. రైట్. సో 135 మెంబర్స్ ఉన్నప్పుడు 26 డేస్కి అయినప్పుడు 195 మెంబర్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా తక్కువ డేస్కి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ తక్కువ బై ఎక్కువ ఇంటూ 26. చూడండి,
ఇవి రెండు 13లో పోతాయి. సో 13 2 జా క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 13 1 జా 13, ఎంత మిగిలింది సార్ 6. 13 5 జా 65. ఇక్కడ 15 1 జా 15 9 జా ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే 18 డేస్. ఎంత సార్ అంటే 18 డేస్, 18 రోజులకు సరిపోతుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి తల్లి. ఏమంటున్నాడు ఈ ప్రశ్నలో, 4 కేజీల చక్కెర 120 రూపాయలు అయితే 195 రూపాయలకు ఎంత చక్కెర వచ్చును కేజీలలో తెలపండి అంటున్నాడు సార్. సో సింపుల్గా ఇక్కడ 4కి 120 అయినప్పుడు 195కి ఎంత అంటే ఎక్కువ కాబట్టి 195/120 × 4, 120 × 4. ఇక్కడ చూడండి 4 1 జా 4 30 జా, ఇంకేం క్యాన్సిల్ చేయొచ్చు. 5 6 జా 30, ఇక్కడ 5 3 జా 15 అండ్ 5 9 జా 5 9 జా అంటే మళ్ళీ క్యాన్సిల్ చేయొచ్చు. 3 2 జా అండ్ 3 13 జా. సో 13/2 అంటే అర్థం ఏంటి సార్ అంటే 6.5 అని చెప్పొచ్చు. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఇది కరెక్ట్. అయితే ఇంకా కొంచెం జాగ్రత్త ఆలోచించండి. ఇది కూడా చేయకుండా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు 30 రూపాయలకు కదండి, సింపుల్గా 4 మూల 30, 4 మూల 12 అంటే 120 అంటే 30 రూపాయలకు 1 కేజీ. ఈడ దీన్ని రిలేటెడ్గా తీసుకెళ్ళాను ఎక్కడ వరకు ఉంది, 6 వరకు ఉంది. 3 6 18, 180 అయిపోయింది. అంటే ఇచ్చిన దాంట్లో 6 పైనే ఉంటుంది ఆన్సర్ అర్థం. 15 అంటే హాఫ్ కదా, 6.5. వెరీ సింపుల్, ఇట్లా కూడా ఆలోచించవచ్చు. రైట్, ఈ ప్రశ్న చూడండి. ఈ క్వశ్చన్ ఏంటంటే, 8 మీటర్ల ఎత్తుగల ఒక స్తంభం 10 మీటర్లకు పొడవు గల ఒక నీడను ఏర్పరుస్తుంది. అదే సమయంలో అవే పరిస్థితుల వద్ద ఒక చెట్టు 40 మీటర్ల పొడవు గల నీడను ఏర్పరిస్తే ఆ చెట్టు ఎత్తుకును కనుగొనము అంటున్నాడు. సార్ ఇక్కడ చెట్టు సార్, ఆ చెట్టు యొక్క ఎత్తు అనుకుందాం. చెట్టు యొక్క ఎత్తు, ఇది వచ్చేసి నీడ అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా రాస్తున్నాను. సో 10 మీటర్స్ పొడవు గల ఒక నీడను ఏర్పరిచింది, 8 మీటర్స్ ఎత్తు గల. 8 మీటర్స్ ఉన్నప్పుడు 10 మీటర్స్ ఏర్పరిచింది. అయితే 40 మీటర్స్ నీడ ఏర్పరచాలి అంటే ఎంత ఎత్తు ఉండాలి అనేటటువంటిది క్వశ్చన్. సింపుల్. ఇప్పుడు డైరెక్ట్గా చెప్పాలంటే నీడ ఎంత పెరిగింది, 4 టైమ్స్ పెరిగింది. డైరెక్ట్గా చెట్టు కూడా 4 టైమ్స్ పెరుగుతుంది. ఆన్సర్ ఇస్ 32 అంతే, ఏం ఆలోచించకుండా పెట్టచ్చు. అదే సరే కొంచెం ప్రొసీజర్ ద్వారా చేద్దాం అనుకుంటే మనం ఏం చేస్తాం, ప్రొసీజర్ ద్వారా వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ చూద్దాం. 8కి 10 అయింది కదా, మరి 40కి పెరుగుతుంది కాబట్టి 40/10 × 8. ఈ 0కి 0 క్యాన్సల్, 8 4 జా 32. సో అగైన్ యువర్ ఆన్సర్ ఇస్ 32. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ఇది చూడండి, 14th బిట్. ఒక పనిని 30 మంది 17 రోజులలో చేయగలరు. అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయడానికి అదనంగా కావాల్సిన వారి సంఖ్య అడిగాడు. ప్రశ్న జాగ్రత్తగా వినాలి. అదనపు మనుషుల సంఖ్య అడిగాడు. సో అదనపు మనుషుల సంఖ్య అన్నప్పుడు 30కి 17 అయినప్పుడు 10కి ఎక్కువ మంది అవుతారు కాబట్టి ఎక్కువ బై తక్కువ × 17. ఈ 0కి 0 క్యాన్సల్. ఇక్కడ 17 3 జా 51. అయితే ఎంతమంది కావాలి 10 డేస్లో పని పూర్తి అవ్వాలి అంటే 51 మెంబర్స్ కావాలి అనుకుంటాం. ఇదే కరెక్ట్ అనుకుంటాం అంటే, కానీ అడిగిన ప్రశ్నలో అదనపు మనుషులు అన్నాడు. ఆల్రెడీ 30 మెంబర్స్ ఉన్నారు. 51 - 30 ఈజ్ ఈక్వల్ టు చేస్తే 21 వస్తారు. 21 మందే కావాలి. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, 15th క్వశ్చన్. ఇదేం చెప్తున్నాడంటే, ఒక శిబిరంలో 500 మంది వ్యక్తులకు 70 రోజులకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ చేయబడ్డాయి. ఆ శిబిరంలో అదనంగా 200 మంది చేరారు. సేమ్ మోడల్ 3 క్వశ్చన్స్ వచ్చాయండి ఇక్కడ. సో 500 మెంబర్స్ 70 డేస్కి వచ్చాయి. 200 అడిషనల్గా వచ్చారు. 700 మెంబర్స్ అయ్యారు. వాళ్ళు ఎంత అయ్యారు, 700 మెంబర్స్ అయ్యారు. అయితే ఆహార ధాన్యాలు ఎన్ని రోజులకు సరిపోతాయి అంటే ఏం చేస్తున్నామండి, సో తక్కువ రోజులకు సరిపోతాయి కదా ఆటోమేటిక్గా పబ్లిక్ పెరిగినప్పుడు. సో కాబట్టి ఏం చెప్తున్నాం, 500/700 × 70. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సల్, 7 1 జా 7 10 జా. సో 10 × 5 50 డేస్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా, రైట్. 16వ ప్రశ్న.
ఒక ట్యాంకును 5 కుళాయిలు, ఓకే రైట్, ప్రీవియస్ క్వశ్చన్ అనుకున్నా, అది కాదమ్మా. ఒక ట్యాంకును 5 కుళాయిలు 1.5 గంటలో, అంటే 1 మిక్స్డ్ 1/2 అవర్స్లో కాలంలో నింపితే అదే ట్యాంకును అర్ధ గంటలో నింపడానికి అటువంటి కుళాయిలు ఎన్ని అదనంగా కావలేను? అదనముగా కావలేను. రైట్, చూడండి ఇక్కడ 5కి ఎంత టైం పడుతుంది? 3/2 టైమ్స్ పడుతుంది, అంతేగా, 3/2 అవర్స్ పడుతుంది. అదే హాఫ్ అన్ అవర్కి ఎన్ని కావాలి అనేది క్వశ్చన్. యాక్చువల్గా హాఫ్ అన్ అవర్లోనే నింపాలంటే ఎక్కువ కుళాయిలు కావాలి, కాబట్టి ఇందులో ఎక్కువ ఏది? ఇదే కదా 3/2. సో కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 5. ఇప్పుడు ఏం చేస్తాం? ఎక్కువ బై ఇది రెసిప్రోకల్ చేస్తే 1/2 కాదు 2/1 వస్తుంది. అక్కడ రెసిప్రోకల్ చేసుకుంటే 2/1 ఇంటూ 5. ఈ 2 క్యాన్సల్, 3 5 15 అయితే హాఫ్ అన్ అవర్లో తొందరగా అవుతాయి. అయితే అదనంగా అన్నాడు కాబట్టి ఆల్రెడీ 5 ఉన్నాయి సార్, 10 అవసరం. ఎన్ని అవసరం? 10 అవసరం. ఓకేనా? సో ఇక్కడ అదనంగా అన్నాడు కాబట్టి, సో అదనంగా కావాల్సిన ఎన్ని సార్ అంటే 10 అవసరము. ఓకేనా మై డియర్ టీచర్? అయితే ఇక్కడ ఇంత లెంత్గా చేయాల్సినటువంటి అవసరం లేదు, అయితే ఇక్కడ ఏం చెప్తున్నాం సార్ అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇదంతా లేకుండా సింపుల్గా చెప్పడం ఎలా? చాలా జాగ్రత్తగా విందాం. ఏంటి సార్ అంటే 5కి ఎన్ని హాఫ్ అన్ అవర్స్ అవుతున్నాయి? 3 హాఫ్ అన్ అవర్స్ అవుతాయి. మరి హాఫ్ అన్ అవర్లో కావాలంటే సింపుల్ ఇంటూ 3 చేసుకుంటే సరిపోతుంది. 15 అవసరం పడతాయి. అదనంగా కావాలంటే 10 అమ్మ. ఓకేనా? క్లియర్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక స్కూల్లో 90 మంది విద్యార్థులకు గాను ముగ్గురు ఉన్నారు టీచర్స్. అయితే ఆ స్కూల్లోకి అదనంగా 200 మంది విద్యార్థులు చేరగా అదే నిష్పత్తిలో అదనంగా కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అంటున్నాడు. సార్ అదనంగా కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య అడుగుతున్నాడు. సో 90కి 3 మెంబర్స్ ఉన్నారు అంటే ఒకరికి ఎంత అంటే 30, 1:30 రేషియోలో ఉన్నారు. ఓకేనా? ఒక ఉపాధ్యాయుడు 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు. సో అదనంగా 240 మెంబర్స్ వచ్చారు. సో ఒకరికి 30 చొప్పున 0కి 0 క్యాన్సల్, 3 1 3 8 8 మెంబర్స్ కావాలి. అదనంగా వచ్చింది కూడా 240. ఇక్కడ విద్యార్థులు టీచర్స్ కావాల్సినటువంటి అడిషనల్ టీచర్స్ కూడా ఎంతమంది సార్ అంటే 8 మెంబర్స్. ఓకే, 8 మెంబర్స్ అమ్మా. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఆ తర్వాత తల్లి చూడండి. నెక్స్ట్ 18th క్వశ్చన్ అమ్మా. నేహా పుట్టినరోజు సందర్భంగా ఒక్కొక్కరికి 5 గులాబ్ జాముల చొప్పున 24 మంది విద్యార్థులకు పంచాలనుకున్నది. కానీ ఆ రోజు స్కూల్కి 20 మంది మాత్రమే వచ్చారు. అయితే తన దగ్గర ఉన్నటువంటి అన్ని గులాబ్ జాములు పూర్తిగా పంచాలంటే ఒక్కొక్కరికి విద్యార్థికి ఎన్ని గులాబ్ జాములు కావాలి? చూడండి ఇక్కడ 5 చొప్పున ఒక్కొక్కరికి 5 చొప్పున 24 మెంబర్స్కి పంచాలనుకున్నప్పుడు 120 ఉన్నాయి టోటల్గా. అయితే ఏమైంది? ఆ రోజు 20 మెంబర్సే వచ్చారు. సో అన్నీ పంచాలనుకున్నప్పుడు ఏం జరుగుతాయి? బై 20 చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ 6 అమ్మ. యువర్ ఆప్షన్ 2, 6 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తికి 9 రోజులకు గాను 2250 రూపాయలు పొందితే 22 రోజులకు ఎంత సొమ్ము వస్తుంది అంటున్నాడు. సో 9కి 2250 అయినప్పుడు 22 డేస్కి ఎంత ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా? సింపుల్గా ఎక్కువ బై తక్కువ ఇంటూ 2250. చూడండి 9తో క్యాన్సిల్ చేయండి. 9తో పోతే 9 ఎక్కం 9, 9 ఎక్కం 9. ఇక్కడ 9 2 18, 4 మిగిలింది. 9 5 45 0 250 ఇంటూ 22 ఉంది. సో ఏం చెప్పొచ్చు? 250 10 2500, మళ్ళీ 250 10 2500, 252 500. సో టోటల్లీ 5500. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? వెరీ క్లియర్. ఆ తర్వాత 5 ఒక పనిని 2 రోజులలో పూర్తి చేయగలరు. అయితే అదే పనిని ఒక్కడే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అన్నాడు సార్. సో 5 మెంబర్స్ 2 డేస్లో పనిచేస్తే ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు? ఎక్కువ రోజులు పడుతుంది కదా. సో ఎక్కువ బై తక్కువ ఇంటూ 2. సో 5 2 10, 10/1 అంటే 10 days. 10 days యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? సో దీంతో మనకు ఏదైతే
సెప్టెంబర్ 2లో నిర్వహించినటువంటి అనులోమానుపాతం విలోమానుపాతానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంది, అది పూర్తి చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు పరీక్ష కూడా రాయండి, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది రేపు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.